న్యూస్ 81కు స్వాగతం. దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెకు రెడీ. బ్యాంకుల్లో తగిన నియామకాలు చేపట్టి పని ఒత్తిడి తగ్గించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే వారంలో 5 రోజుల బ్యాంకింగ్ను అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగాల భర్తీకి అవుట్సోర్సింగ్ విధానానికి స్వస్తి చెప్పాలని సభ్యులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ యూఎఫ్ఐ యొక్క ఇతర డిమాండ్లను సైతం పరిష్కారంను కోరుతూ ఈరోజు జైత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న యూబీఐ బ్యాంకు ముందు ఉద్యోగులు తమ నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అలాగే వచ్చే మాసంలో 24-25 తేదీలలో పార్లమెంటు ముందు ధర్నా చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈనాటి ఈ నిరసన కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్, అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ప్రశాంత్ కుమార్, యూనియన్ బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ డిమానిస్ట్రేషన్ కి ముఖ్య కారణం ఫస్ట్ మేము రిమైండ్ చేసేది 5 days బ్యాంకింగ్ అండి. 5 days బ్యాంకింగ్ స్ట్రెస్ రిలీఫ్ అంటే సఫిషియెంట్ స్టాఫ్ లేక వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది ప్రతి స్టాఫ్ పైన. కాబట్టి కొంచెం సఫిషియెంట్ స్టాఫ్ ని రిక్వైర్మెంట్ చేస్తారని, ప్లస్ అవుట్ సోర్సింగ్ లో ఎంప్లాయీస్ ని తీసుకుంటారు. అవి కాకుండా మామూలుగా రిక్వైర్మెంట్ అనేది తీసుకోవాలని. ప్రైవేటైజేషన్ అని చెప్తున్నారు జనాలకి. దానివల్ల వాళ్ళలో అంత వేరే విధంగా అయిపోతుంది బ్యాంకింగ్. అంటే ప్రైవేటైజేషన్ కాకుండా చూడాలి. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది బ్యాంకర్స్ పైన. అలా కాకుండా మాకు కూడా ఇప్పుడు మేము బస్సులోకి వెళ్ళినా దేనిపైన వెళ్ళినా కూడా ఎంప్లాయీస్ పైన దాడి చేస్తే ఇన్ని రోజుల కారాగార శిక్ష అదో ఇదో అని ఉంటుంది. కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ పైన ఏమన్నా జరిగితే ఎక్కడ కూడా అలాంటి ఏమి లేవు. కొంచెం అవన్నీ మాకు బ్యాంక్ ప్రెమిసెస్ లో అవైలబిలిటీ ఉండేలాగా చూడాలి.